ఆదిలాబాద్ జనప్రపంచంలా మారింది. జై కాంగ్రెస్, జై హో కంది శ్రీనివాసరెడ్డి నినాదాలతో ఆదిలాబాద్ పట్టణ వీధులు మారుమ్రోగాయి. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకుని ఆదిలాబాద్ చేరుకున్న కంది శ్రీనివాసరెడ్డికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ర్యాలీలో వేలాదిగా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అటు ర్యాలీ సమయంలో పట్టణ వీధులన్నీ కాంగ్రెస్ జెండాలు కంది శ్రీనివాసరెడ్డి పేరుతో హోరెత్తాయి. ఇక కంది శ్రీనివాసరెడ్డి గెలుపు ఖాయమని తేల్చి చెప్పారు. అటు ఆయన ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులకు, అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. ఒక సైనికుడై మనకై ఒక సేవకుడై మనలో మన నాయకుడై కదిలే జనశ్రామికుడై అడుగడుగున అభివృద్ధిని చేసే ఆశాదీపకుడై వస్తున్నాడనిగో సీనన్న వస్తున్నాడనిగో వస్తున్నాడనిగో మన కోసం వస్తున్నాడనిగో వస్తున్నాడనిగో సీనన్న వస్తున్నాడనిగో వస్తున్నాడనిగో మన కోసం వస్తున్నాడనిగో. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. జోగురామన్నను తరిమి కొట్టాలని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని సూచించారు కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి తీర్థం. మనమంతా ఒక్కటే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా బెబ్బుల్లాగా పోరాడతారు, అగ్గి బరాటలై విరుచుకుపడతారు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తిరగబడతారు, ఈ జోగురామన్న మీద తిరగబడతారు, ఈ జోగురామన్నని తరిమి కొడతారు. ఆదిలాబాద్ నుంచి ఆదిలాబాద్ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డ. ఎవరవునన్నా కాదన్నా, ఎన్ని అవంతరాలు ఎదురైనా ఆదిలాబాద్ ని అభివృద్ధి చేసుకొని తీర్థం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ 90 రోజుల్లో, ఎన్నికల 90 రోజుల్లో 90 డేస్ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మన ఏకైక లక్ష్యం జోగురామన్నని ఓడించడమే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం మనమందరం ఒకటే కుటుంబం నీడ కింద ఉన్నాం. మనమంతా ఒక్కటే రక్తం, కాంగ్రెస్ పార్టీ రక్తం. మనమంతా కాంగ్రెస్ పార్టీ జెండా కింద పోరాటం చేయాలా. మన 2013లో ఆంధ్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని తెలిసి కూడా మన సోనియమ్మ దేవత తెలంగాణ ఇచ్చిన తల్లి కాదా? మన సోనియా గాంధీ రుణం తీర్చుకొని ఈ 90 రోజులు కష్టపడి తెలంగాణని గెలిపించి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి మన తల్లి సోనియమ్మకు గిఫ్ట్ గా ఇద్దాం. సిద్ధమేనా? మన నాయకుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర చేసిండ్రు. చేసిండా లేదా? మన నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పుడు మరొక 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నారు. గుజరాత్ లో నుంచి, పోర్బందర్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు. మన తల్లి సోనియా గాంధీ గారు, తెలంగాణ తల్లి, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఏ తల్లి అయితే తెలంగాణని ఇచ్చిందో 10 సంవత్సరాల నుంచి ఆ తల్లిని తెలంగాణకు రాకుండా చేసిండ్రు కదా ఈ కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మనం ఇల్లు కట్టియలేదా? ఆదిలాబాద్ లో 30,000 ఇల్లు కట్టియలేదా? ఈ గజ దొంగ జోగురామన్న ఒక్క ఇల్లన్న కట్టించిండా? ఈ బీఆర్ఎస్ గజ దొంగ పార్టీ ఒక్క ఇల్లన్న ఇచ్చిందా మన ఆదిలాబాద్ బిడ్డలకు? చదువుకునే బిడ్డలకు స్కాలర్షిప్లు ఇచ్చిందా ఈ దొంగ ప్రభుత్వం? పేదోళ్లకు గుంటెడు జాగా ఇచ్చిందా?
కాంగ్రెస్ పార్టీ కుటుంబమంతా ఒక్కటేనని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా బెబ్బులులా పోరాడాలని, ఆదిలాబాదు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని తెలిపారు. జోగురామన్న ఎన్ని కుట్రలు చేసినా ఆదిలాబాదును అభివృద్ధి చేసుకుని తీరుతామని స్పష్టం చేశారు కంది శ్రీనివాసరెడ్డి. ఒక సైనికుడై మనకై, ఒక సేవకుడై మనలో మన నాయకుడై కదిలే జనశ్రామికుడై అడుగడుగున అభివృద్ధిని చేసే ఆశాదీపకుడై వస్తున్నాడదిగో సీనన్న వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో మన కోసం వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో సీనన్న వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో మన కోసం వస్తున్నాడదిగో. ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి మనమందరం మన తల్లి సోనియమ్మ, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకుందాం. మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని అన్యాయంగా అక్రమంగా 2 సంవత్సరాలు జైలు శిక్ష వేసి ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని తొలగించి నిండు పార్లమెంటు నుంచి రాహుల్ గాంధీ గారిని గెంటేసిండు. నిజమా కాదా? ఆయనని ఇంట్లో నుంచి కూడా గెంటేసిండు. నిజమా కాదా? మళ్ళా సుప్రీంకోర్టు వరకు వెళ్తే ప్రజలలో వ్యతిరేకత వస్తుందన్న భయంతో బిడ్డ జోగురామన్న కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ కు కరెంటు కట్ చేస్తే నీకున్న పవరు ఆదిలాబాద్ ప్రజలు కట్ చేస్తారు బిడ్డ. ఆ రోజు నిండు సభలో నుంచి, లోక్సభలో నుంచి, పార్లమెంట్ లో నుంచి మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని అవమానించి గంటేసిండ్రు. ఆయనకున్నటువంటి ఢిల్లీలో ఇంటిని కూడా గుంజుకున్నారు, అవమానించి బయటకు పంపించిండ్రు. ఆ రోజు రాహుల్ గాంధీ గారు అన్ని అవమానాల్ని తట్టుకొని సుప్రీంకోర్టులో పోరాటం చేస్తే భయపడి ఈ దొంగ ప్రభుత్వాలు రాహుల్ గాంధీ గారికి పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఇది ఎవరి విజయం? కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ నాయకుల విజయం, గరీబోళ్ల విజయం, పేద బిడ్డల విజయం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఒక్కటి మర్చిపోకండి, ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో, ఈ జోగురామన్న పాలనలో ఎక్కడికి పోయినా అవినీతి కంపు కాదా? కులం సర్టిఫికేట్ తీసుకోవాలంటే లంచం ఇయ్యాలా, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే లంచం ఇయ్యాలా, పేద బిడ్డలు గవర్నమెంట్ ఆఫీస్ కు పోతే లంచం ఇయ్యాలా. లంచాలు లేని, అవినీతి లేని ఆదిలాబాద్ ని నిర్మించుకుందాం, అవినీతి లేని ఆదిలాబాద్ ని తెచ్చుకుందాం, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ తెచ్చుకుందాం. పెనుగంగా నది నీటిని ఈ జోగురామన్న ఆదిలాబాద్ కు తెస్తా అన్నాడు. ఓ జోగురామన్న, ఎన్ని పెనుగంగా టీఎంసీల నీళ్లు తీస్తున్నావో, ఒక అత్తునే నీళ్లు నీ పాయింట్ దాగు ఎక్కించుకో, నీ లుంగి ఎక్కించుకో జోగురామన్న, నీ లుంగి తడుతుంది. పెనుగంగా నదులు బాగా, నది నుంచి బాగా నీళ్లు తీసుకొచ్చినావు కదా, సిగ్గుపడాల జోగురామన్న. 15 సంవత్సరాల నుంచి పెనుగంగా నీళ్లు ఆదిలాబాద్ కు తీసుకొస్తా అన్నావు. ఎన్నిసార్లు పెనుగంగల నీళ్లు లుంగి తడిసింది? వచ్చినాయా ఒక సుక్క నీళ్లు? నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ గడ్డ మీద గెలిచిన వెంటనే పెనుగంగా జలాలతోని ఆదిలాబాద్ ప్రజల కాళ్ళు కడుగుదాం. పెనుగంగా నది యొక్క పారివాహక ప్రాంతాల్లో ముంపుకు గురైన ప్రతి ఒక్క ఇంటి యొక్క కాళ్ళు కడుగుదాం, ఆదిలాబాద్ బిడ్డల కాళ్ళు కడుగుదాం. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత పెనుగంగా నది నీళ్లతో ఆదిలాబాద్ బిడ్డల కాళ్ళు కడుగుతుంది. జోగురామన్న, నిన్ను చిత్తుగా ఓడిస్తాం. ఒక్క చుక్క నీళ్లు తీసుకురాలే. నేను రాజకీయాల్లోకి వచ్చిందే ఆదిలాబాద్ మట్టి రుణం తీర్చుకోవడానికి, ఆదిలాబాద్ ప్రజల రుణం తీర్చుకోవడానికి.
నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా. కాంగ్రెస్ పార్టీ జెండా కింద కార్యకర్తలందరినీ కూడా ఒక్క ఉదుటున మనమందరం చెయ్యి కలిపి ఆదిలాబాదులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. ఇక్కడ జోగురామన్న లాగులు, అక్కడ బీఆర్ఎస్ పెద్దల లాగులు నడుస్తున్నాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీకి 73 సీట్లు వస్తాయి అని తెలంగాణలో అని. ఈసారి 73 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని గెలిపించుకుంటాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడదాం. శాసనసభ మీద, ప్రగతి భవన్ మీద, గోలుకొండ కోట మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దామా? కాంగ్రెస్ పార్టీ జెండా కింద ఆదిలాబాద్ ప్రజలందరినీ ఏకం చేద్దామా? ఆదిలాబాద్ బిడ్డల రుణం కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీర్చుకోగలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఈ జోగురామన్నని పొందబెట్టగలుగుతారు. నిజమేనా కాదా? ఈ జోగురామన్న కొడుకులు చేస్తున్న అవినీతిని, అక్రమాలని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఉన్నది. 90 రోజుల కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని, జోగురామన్నను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్ష్యమని కూడా కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్టీకి నష్టం చేకూరుతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఆదిలాబాదు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసి సోనియా గాంధీకి గిఫ్ట్గా ఇస్తామని కూడా చెప్పారు. ప్రజాసేవా భవన్కు పవర్ కట్ చేస్తే జోగురామన్న పవర్ ప్రజలు కట్ చేస్తారని చెప్పారు కంది శ్రీనివాసరెడ్డి. అవినీతి లేని ఆదిలాబాదును నిర్మించుకుందామని పిలుపునిచ్చారాయన. ఒక సైనికుడై మనకై, ఒక సేవకుడై మనలో మన నాయకుడై కదిలే జనశ్రామికుడై అడుగడుగున అభివృద్ధిని చేసే ఆశాదీపకుడై వస్తున్నాడనిగో సీనన్న, వస్తున్నాడనిగో, వస్తున్నాడనిగో మన కోసం, వస్తున్నాడనిగో, వస్తున్నాడనిగో సీనన్న, వస్తున్నాడనిగో, వస్తున్నాడనిగో మన కోసం, వస్తున్నాడనిగో. 3 రంగుల జెండాకే ఉన్నది. నిజమా కాదా? అటువంటి కాంగ్రెస్ పార్టీ జెండాని ఇక్కడ ఆదిలాబాద్ గడ్డ మీద, అక్కడ హైదరాబాద్ గడ్డ మీద గెలిపించి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాల మీద తిరగబడి పోరాడి వీళ్ళందరినీ తరిమి కొడదాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీరంతా సిద్ధంగా ఉన్నారా? ఆదిలాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమైతే మీరంతా ఒప్పుకుంటారా? ఆదిలాబాద్ లో ఇప్పటి వరకు పంచిన ప్లాట్లన్నీ కాంగ్రెస్ పార్టీ జమానాల పంచినవే. ఇప్పటి వరకు 30,000కు పైగా ప్లాట్లు, 32,000 ప్లాట్లు పంచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 30,000కు పైగా ఇందిరమ్మ ఇల్లు కట్టించింది ఎవరు? జోగురామన్న ఒక్కిళ్ళను కట్టించిండా? ఒక్క ప్లాట్ అన్న మంచిండా గరీబోళ్లకు? ఆదిలాబాద్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలకి లోన్లు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ జోగురామన్న ఒక్క లోన్ అనిపించిండా? ఎస్టీలకు, ఎస్సీలకు మన కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి డిక్లరేషన్ ప్రకటించింది. ఎస్సీలకు 18% రిజర్వేషన్లు, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు మన మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ల పార్టీ, పేదల పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ జెండా కింద మనమంతా కూడా ఈ జోగురామన్నకు వ్యతిరేకంగా అందరం కూడా ఐక్యంగా తిరగబడదాం, తరిమి కొడదాం. అంతా సిద్ధంగా ఉన్నారా?
ఒక్కసారి పిడికిలెత్తి జై కాంగ్రెస్ అనండి. జై కాంగ్రెస్. ఈరోజు మీరంతా ఈ నాకు బైక్ ర్యాలీలో ఘన స్వాగతం పలకడానికి వచ్చి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకొని మొట్టమొదటిసారి నేను ఆదిలాబాద్ వచ్చిన ఇన్ని వేల మంది నాకు ఘన స్వాగతం పలికిండ్రు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలుగుతా? నా చర్మం ఒలిసి మీకు చెప్పులు కుట్టించిన రుణం తీరదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో ఇస్తా. మీకే కష్టం వచ్చినా నేను ఆదుకుంటా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు నాకు, కాంగ్రెస్ పార్టీ నా కుటుంబం, మేరా పరివార్, మై ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి, ఈ గజదొంగ జోగు రామన్న ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. 50,000 మెజార్టీతో జోగు రామన్నని ఓడగొట్టాలి. సిద్ధంగున్నారా? సిద్ధంగున్నారా? 50,000 మెజార్టీకి ఒక్క ఓటు కూడా తగ్గదని నేను మన అధిష్టానానికి చెప్పిన. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుసుకుంటే జోగు రామన్న గద్దె మీద ఉంటాడా? ఆదిలాబాద్ నుంచి పారిపోతాడు. అవునా? పప్పు ప్రేమేందర్ వాడిపోతాడు, సైకో మహేందర్ వాడిపోతాడు. టిఆర్ఎస్ గుండాలు రౌడీలు కాంగ్రెస్ పార్టీ దెబ్బకు టిఆర్ఎస్ పార్టీ అప్పానాలా. మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి రుణం తీర్చుకోవాలా. రాహుల్ గాంధీ గారు మన నాయకుడు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసి గరీబుల కష్టాలు తెలుసుకున్నటువంటి గొప్ప నాయకుడు. వారి నాయకత్వంలో పనిచేయడం మనకు గర్వకారణం. మన రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల అన్యాయాల మీద పోరాడుతున్నది. మన మల్లికార్జున్ ఖర్గే గారు, మన ప్రియాంక గాంధీ గారు, మనందరికీ ఒకటే లక్ష్యం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తల్లికి రుణం తీర్చుకుందాం. పెనుగంగా నీటిని ఆదిలాబాద్కు తెస్తానన్న జోగురామన్న ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని కంది శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. 15 ఏళ్లుగా పెనుగంగా నీళ్లు తీసుకురాని అసమర్థ ఎమ్మెల్యే జోగురామన్నని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెనుగంగా నీటితోనే ఆదిలాబాద్ బిడ్డల కాళ్ళు కడుగుతానని చెప్పారాయన. నా ప్రాణం ఉన్నంత వరకు ఆదిలాబాద్కు సేవ చేస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు కంది శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ సర్కారుపై తిరగబడదాం, తరిమి కొడదామనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని, జోగురామన్న అవినీతిని ఎదుర్కొనే ధైర్యం కాంగ్రెస్కు మాత్రమే ఉందని వెల్లడించారు. ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ అద్భుతమైన డిక్లరేషన్ను ప్రకటించిందని కొనియాడారు కంది శ్రీనివాసరెడ్డి. ఒక సైనికుడై మనకై, ఒక సేవకుడై మనలో మన నాయకుడై కదిలే జనశ్రామికుడై అడుగడుగున అభివృద్ధిని చేసే ఆశాదీపకుడై వస్తున్నాడనిగో సీనన్న వస్తున్నాడనిగో, వస్తున్నాడనిగో మన కోసం వస్తున్నాడనిగో, వస్తున్నాడనిగో సీనన్న వస్తున్నాడనిగో, వస్తున్నాడనిగో మన కోసం వస్తున్నాడనిగో. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి, ఆదిలాబాద్ బిడ్డలని అందరం అడుగుతారా? ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి, ఒక్క అవకాశం. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటది. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీల బీసీల మైనారిటీల పార్టీ. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గరీబోళ్లకు తోడుగా ఉండేటువంటి పార్టీ. అటువంటి పార్టీని
10 సంవత్సరాలు అధికారంలో నుంచి తీసేసి మనకు మనమే శిక్ష వేసుకున్నాం. నిజమా కాదా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి రోజు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలు మీరు శిక్ష వేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ అనుభవించింది. కానీ మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గరీబోన్లకు ఇల్లు కట్టించింది. ఈ దొంగలు బీఆర్ఎస్ గజ దొంగల పార్టీ ఒక్క ఇల్లు కట్టించిందా అని అడగండి. ఒక కొత్త పెన్షన్ రావాలంటే పాతవాడు చచ్చిపోవాలని అంటున్నారట ఎమ్మెల్యేలు. పాతవాడు చచ్చిపోతేనే కొత్తోనికి పింఛన్ ఇస్తారట వాళ్ళు. మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పింఛన్ ఇచ్చినవా లేదా? రేషన్ కార్డులు ఒక్కళ్ళకు కూడా రేషన్ కార్డు ఇప్పియకుండా కొత్తగా యారవడ్డోళ్ళకి ఎంత మోసం చేస్తున్నారు చూస్తున్నారా మీరు? ఈ బీఆర్ఎస్ గజ దొంగల మీద మనమంతా చెయ్యి చెయ్యి కలుపుదాం. ఈ బీఆర్ఎస్ మీద తిరగబడి తరిమి కొడదాం. మీరంతా కాంగ్రెస్ పార్టీ, మనమంతా కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేయాల. మనందరి నాయకుడు ఒక్కరే. ఎవరు? రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. అటు పెద్దన్న ఇటు చిన్నన్న, వీళ్ళిద్దరి నాయకత్వంలో మన తెలంగాణ తల్లి ఎవరు? ఎవరు? సోనియా గాంధీ గారు, సోనియమ్మ. ఆ తల్లికి ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఆ తల్లిని ఆదిలాబాద్ తీసుకొచ్చి ఆ తల్లి పాదాలు కడుగుదామా? తెలంగాణ ఇచ్చినందుకు రుణం తీర్చుకుందాము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఇది మనకు ఒక గొప్ప అవకాశం. ప్రజల్లోకి వెళ్ళడం. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది? 10 ఏళ్ళు ఉన్నప్పుడు మేము గరీబోళ్ళకి ఏం చేసినాం? ఈ గజ దొంగల బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని ప్రజలలో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ సునామీలో జోగురామన్న కొట్టుకుపోతారని ఆయన జోష్యం చెప్పారు. మనలో ఒక సైనికుడై, మనకై ఒక సేవకుడై, మనలో మన నాయకుడై, కదిలే జనశ్రామికుడై, అడుగడుగున అభివృద్ధిని చేసే ఆశాదీపకుడై, వస్తున్నాడనిగో సీనన్న, వస్తున్నాడనిగో, వస్తున్నాడనిగో మన కోసం, వస్తున్నాడనిగో, వస్తున్నాడనిగో సీనన్న, వస్తున్నాడనిగో, వస్తున్నాడనిగో మన కోసం, వస్తున్నాడనిగో. आपका प्यार और मोहब्बत से इतना अच्छा स्वागत किया। आदिलाबाद में कांग्रेस पार्टी के कार्यकर्ता नेता हम सब एक हैं। हम सब हमारा एक ही मकसद है, जोगुरामन्ना को चित्तू हरा के जमानत जब्त करना है। 50,000 मेजॉरिटी से जोगुरामन्ना को हराना है। और हमारा सोनियम्मा जी को माता जी, हमारा तेलंगाना का माता जी जो तेलंगाना का वादा निभाया, हमारा माता जी को तेलंगाना में आदिलाबाद में कांग्रेस पार्टी को जिता के गिफ्ट नजराना देना है। और कांग्रेस पार्टी के एक एक कार्यकर्ता शेर जैसा ये जोगुरामन्ना को ऊपर एक होके जोगुरामन्ना को जमानत जब्त करना है। और जोगुरामन्ना के दोनों बेटे, एक पप्पू एक साइको, जोगुरामन्ना और उनके 2 बेटों को आदिलाबाद से भगा देना है। हर एक कार्यकर्ता
कार्यकर्ता, कांग्रेस पार्टी कार्यकर्ता तैयार है क्या? तैयार है क्या? तैयार है क्या? तैयार है क्या? బీఆర్ఎస్ పార్టీ గజదంగుల పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ల పార్టీ అని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ను గెలిపించి పోచమ్మకు బోనం పెడతామని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. మనలో ఒక సైనికుడై మనకై ఒక సేవకుడై మనలో మన నాయకుడై కదిలే జనశ్రామికుడై అడుగడుగున అభివృద్ధిని చేసే ఆశాదీపకుడై వస్తున్నాడనిగో సీనన్న వస్తున్నాడనిగో వస్తున్నాడనిగో మన కోసం వస్తున్నాడనిగో వస్తున్నాడనిగో సీనన్న వస్తున్నాడనిగో వస్తున్నాడనిగో మన కోసం వస్తున్నాడనిగో मत्तड़ी वागू प्रोजेक्ट, सातनाला प्रोजेक्ट, सोनकस प्रोजेक्ट, लक्ष्मीपुर रिजर्वायर से आदिलाबाद जनता का पैर हम धोया कि नहीं धोया? कांग्रेस पार्टी धोया कि नहीं धोया? पेनगंगा नदी के पानी से आदिलाबाद लोगों का पैर धोएंगे हम, ये सबको बताना है. कांग्रेस पार्टी आदिलाबाद में 50,000 मेजॉरिटी से जीत रहा है और तेलंगाना में 70 सीट से ज्यादा सीट जीत के हमारा मुख्यमंत्री बनाएंगे. कांग्रेस पार्टी मुख्यमंत्री बनाने के बाद क्या करेंगे? हम क्या करेंगे? कांग्रेस पार्टी आदिलाबाद में जहां जहां सरकार की जमीन है उसको रीसर्वे करके प्लाटा बना के गरीबों को बांट देंगे. कांग्रेस पार्टी आने के बाद सीसीआई को रीओपन करने के लिए कोशिश करेंगे. कांग्रेस पार्टी जीतने के बाद आदिलाबाद में फैक्ट्री ला लेंगे. फोना बनाने का फैक्ट्री, लारी तैयार करने वाला फैक्ट्री, बसा तैयार करने वाला फैक्ट्री लाएंगे आदिलाबाद को. 10,000 लोगों को रोजगार देंगे हम. 10,000 आदिलाबाद जनता को नौकरी देंगे हम. आदिलाबाद में 3 महीने के बाद कौन बनाएगा घर? कौन बनाएगा गरीब का? कौन बनाएंगे घर? कौन बनाएंगे? कांग्रेस पार्टी. पेंशन कौन देगा? रेशन कार्ड कौन बनाएगा? पेनगंगा प्रोजेक्ट कौन बनाएगा? SC, ST, BC माइनॉरिटी लोगों को लोन कौन दिलवाएगा? कांग्रेस पार्टी. कांग्रेस का हाथ, गरीब का साथ. कांग्रेस का हाथ, कांग्रेस का हाथ माइनॉरिटी का साथ. कांग्रेस का हाथ, कांग्रेस का हाथ ST, SC लोगों के साथ. यही हाल में मीटिंग करके कांग्रेस पार्टी का गरीबों को पट्टा भी इधर ही बांटेंगे. आप सबको मालूम है ये मीटिंग हाल में, ये मीटिंग हाल इतना सुंदर दिखता बोल के मुझे नहीं मालूम, इतना बड़ा दिखता बोल के भी नहीं मालूम. मगर मैं सबको मेरा प्रणाम, सबका आशीर्वाद कांग्रेस पार्टी को चाहिए, तिरंगा को चाहिए. राहुल गांधी और रेवंत रेड्डी जी के नेतृत्व में कांग्रेस पार्टी तेलंगाना में नहीं, छत्तीसगढ़, राजस्थान, मध्य प्रदेश में भी जीतेंगे. कांग्रेस पार्टी छत्तीसगढ़, मध्य प्रदेश और राजस्थान और तेलंगाना चारों राज्य में जीतेंगे. कांग्रेस पार्टी के कार्यकर्ता, आप इतने साल 10 साल हमको हुकूमत नहीं था, आप कांग्रेस पार्टी को जिंदा रखा. आपको बहुत बहुत धन्यवाद, आदाब, नमस्कार. మనలో ఒక సైనికుడై మనకై ఒక సేవకుడై మనలో
మన నాయకుడై కదిలే జన శ్రామికుడై అడుగడుగున అభివృద్ధిని చేసే ఆశాదీపకుడై